రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. నిందితుడు రాజ్ కుమార్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో ఇప్పటికే ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. తమను చంపేస్తారని రాజ్ కుమార్ బెదిరించాడని బాధిత కుటుంబ సభ్యులు అనేకసార్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, షాబాద్ ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి ఎస్ఐ రమేష్ తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఎస్ఐ రమేష్ ను సస్పెండ్ చేస్తూ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. అయినా బాధితుల ఆగ్రహం చల్లారలేదు. బాధితులు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఫలితంగానే అతడి చేతిలో 6 హతమయ్యారని ఆరోపిస్తూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడు రాజ్ కుమార్ గత ఏడాది నుంచే బాలికను వేధిస్తున్నాడు. ఈ వ్యవహారంపై బాలిక కుటుంబం రాజ్ కుమార్ ను నిలదీసింది. తన కూతుర్ని వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించాడంటూ మే 16న బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడు రాజ్ కుమార్ మీద ఫోక్సో కేసు నమోదైంది. ఆ వెంటనే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాజ్ కుమార్ జూన్ 12 ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు అతడి ఆచూకీ గురించి పట్టించుకోలేదని తెలుస్తోంది. ఏడాది కాలం నుంచి వేధిస్తున్న అతడిపై ఉద్దేశపూర్వకంగానే కఠినమైన వ్యవహరించలేదని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనపై ఫోక్సో కేసు పెట్టినందుకు అంతు చూస్తానంటూ రాజ్ కుమార్ ఇటీవల బాలిక కుటుంబాన్ని మరోసారి బెదిరింపు పాల్పడ్డాడు. ఈ విషయంపై కేసు దర్యాప్తు అధికారి రమేష్ కు చెప్పినా తేలిగ్గా తీసుకున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడే భయపడుతున్నాడు, కంగారు పడొద్దని చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది రోజులకే నిందితుడు మృగంలా మారి మొత్తం 6 హతమొందించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. గుడ్ మార్నింగ్ శ్రీజ. రంగారెడ్డి జిల్లా షాబాదు మండలం దైవాలగూడలో నిన్న జరిగిన 6 మర్డర్ల ఘటన అనేది షాబాదు మండలాన్ని ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పాలి. పెద్ద మొత్తంలో 6 అత్యంత కిరాతకంగా రాజ్ కుమార్ అనే నిందితుడు మర్డర్ చేయడం అనేది గ్రామస్తులను ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది. సో గత కొంతకాలం నుంచి రాజ్ కుమార్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నటువంటి ఆరోపణల తర్వాత ఒక్కసారిగా తను ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చి ఒకసారి 6 చంపడం అనేది కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే నిన్న ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి గ్రామస్తులంతా ఏకమై బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ షాబాదు మండల పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. వాహనాల రాకపోకలను పూర్తిగా ఆపివేసి అక్కడ బాధిత కుటుంబ సభ్యులకు వెంటనే న్యాయం చేయాలి, మరోవైపున నిందితుడు రాజ్ కుమార్ ను పట్టుకొని కఠిన శిక్ష విధించాలి, పోలీసుల వైఖరికి నిరసనగా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే మే 16వ తేదీన బాధిత కుటుంబ సభ్యులు, మైనర్ బాలిక కుటుంబ సభ్యులు రాజ్ కుమార్ అనే నిందితుడు తమను వేధిస్తూ ఉన్నాడు, తన బాలికను వేధిస్తూ ఉన్నాడు, అతని పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంలో మరీ ముఖ్యంగా ఇటు ఎస్ఐ రమేష్ కావచ్చు, మరోవైపున ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి, సో వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే నిందితుడిని పోక్సో కేసు నమోదు చేసిన అనంతరం అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయకపోవడం కారణంగానే తర్వాత తను కొంతకాలం పాటు బయట తిరిగి తర్వాత ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చి ఇలా మొత్తం 6 చంపడం జరిగింది. ఇంత దారుణం జరగడం వెనకాల యొక్క పోలీసుల నిర్లక్ష్యం అనేది ఉంది అంటూ ఇమ్మీడియట్ గా పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా ఎప్పుడైతే జిల్లా అధికారులు అక్కడకు చేరుకున్నారు, వైపున జిల్లా కలెక్టర్ చేరుకొని పరిశీలించిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న అనంతరం ఇనీషియల్ గా ఎస్ఐ రమేష్ ను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలను ఇవ్వటం జరిగింది. అలాగే మిగతా పోలీసు అధికారుల పైన కూడా విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం రాజ్ కుమార్ నిందితుడు పరారీలో ఉండటంతో అతన్ని గాలించడం కోసం మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేసినట్లు సిపి తరుణ్ జోషి తెలియజేశారు. ప్రస్తుతం అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. అయితే నిందితుడిని పట్టుకునేందుకు ఒక రివార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఒక పత్రికా ప్రకటన ద్వారా ఎవరన్నా రాజ్ కుమార్ ఆచూకీని తెలిపితే వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తాము అనే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తామంటూ
తెలియజేసిన నేపథ్యంలోనే నిందితుడి కోసం గాలింపు చర్యలు అనేవి మరింత ముమ్మరమయ్యాయని చెప్పాలి. ఇక మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య అక్కడకు చేరుకున్నప్పుడు ఆయన పైన నిరసన శాఖ తగిలింది. ప్రభుత్వ వైఫల్యం అనేది ఉంది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతూ ఉంది. ప్రభుత్వం ఇటు క్రిమినల్ యాక్టివిటీస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సో దీని కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో నియోజకవర్గంలో 6గురిని చంపేసేదాకా పరిస్థితి అనేది వచ్చింది. దీనంతటికీ బాధ్యత వహించాలి. ప్రభుత్వ వైఫల్యం అనే దాన్ని ఎత్తి చూపిస్తూ ఆయన అడ్డుకోవడం జరిగింది. ఆయన మీద తిరుగుబాటు చేశారు కాళయ్య యాదయ్య పైన, స్థానిక ఎమ్మెల్యే పైన. సో ఈ క్రమంలోనే ప్రజల యొక్క నిరసన సెగలు తట్టుకోలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య పరారవటం జరిగింది. అతని యొక్క అనుచరులను తీసుకొని ప్రజలు మరింత కోపోద్రిక్తులు అవుతున్నారన్న నేపథ్యంలోనే ఆ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇక ప్రస్తుతం పోలీసులు రమేష్ ఇటు ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నారో రాజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపున అతన్ని పట్టుకొని అప్పచెప్పిన వారికి 2 లక్షల రూపాయల నగదు రివార్డును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్న కుమార్.